रॉयल डेयरी फार्म शमशाबाद। आज शुक्रवार को सुबह में जाफराबादी गुजरात से एक लोड भैंस आया है। 9 भैंस आके आप लोग देख सकते हैं। మనం ఇప్పుడు ఒక్కొక్క గేదె గురించి అడిగి తెలుసుకున్నాం. అనేక గేదె గురించి చెప్పనా అన్న? ఇవాళ వచ్చిన లోడ్ జాఫరాబాది మొత్తం ఎన్ని వచ్చినా? మొత్తం 9 బర్రెలు. ఈ బర్రె దగ్గర 6 లీటర్ పాలు తయారున్నాయి. ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు అవుతుందని? ఈయన వారం 10 రోజులు అవుతుంది. మైలా ఇస్తున్నా కచరా తోక దగ్గర చూడు కచరా ఇస్తున్నాయి. ఓకే, 1.60 రేటు. 1.60. 6.5-7 లీటర్ తయారున్నాయి బర్రె దగ్గర. అంటే ఇంకా పెరుగుతాయన్న? ఇంకా పెరగాల అన్న. ఈ జాతి బర్రె ఖచ్చితంగా పెరగాల. ఈ జంగలే వేరే, కొత్త జంగలు ఉన్నాయి. సంవత్సరం దాకా పాలు ఇవ్వాల బర్రె. గుజరాత్ లో గేదెల పొజిషన్ ఎట్లుందన్న? గేదెలు దొరుకుతున్నాయి? గేదెలు పొజిషన్ చాలా టైట్ అయిపోయినా అన్న. ఎక్కడ ఇంతకు ముందు వారంకి ఒక లోడ్ ఇవ్వాలి. ఈ రోడ్ 15 రోజులు అయింది ఈ బర్రెలు కొనాలంటే. 15 డేస్ అయిపోయింది. 15 డేస్ లో ఒక లోడ్ అయింది. మీకు అక్కడ జాగా ఉందా? జాగా ఉంది. మా మనిషి ఉంటది. రోజు తిరిగి 1-2 ఒకట్లా జమ చేసి తెస్తాడు. అంటే మీరు అమ్మేటప్పుడు మీ పర్సన్ ఉంటారు కదా, అంటే లోడ్ లో పాటు వచ్చింటారు కదా, అతను అడుగుతారా అన్న పాలు ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఏం కథ, అన్ని బాగానే ఉన్నాయా, సన్లు బాగున్నాయా, మొత్తం అడిగి ఇస్తారా కస్టమర్లకు ఇచ్చేటప్పుడు? అన్ని రోజు అడుగుతా. పొద్దున ఎంత పిండినా, పొద్దుకి ఎంత పిండినా అంతా ఫోన్ లో మాట్లాడి వీడియో కాల్ లో చూసి తెస్తాడు. అప్డేట్ కూడా అనుకుంటారు. లోడ్లు వచ్చేటప్పుడు 4 రోజులు పడుతుంది గుజరాత్ నుంచి? 4 రోజులు. 4 రోజులు అంటే ప్రతి రోజు కాల్ చేస్తావన్నా? గదులు దూరం వచ్చినాయి, ఏమన్నా పడిపోయినాయి? ఈ లోడే 3 రోజుల్లో వచ్చిన. కొంచెం ఆయనకు ఈ రోజు అర్జెంట్ కస్టమర్ ఉంటే తొందరగా తెప్పించిన లోడు. అంటే 3 డేస్ కు ఆపకుంటే తీసుకొచ్చిన ఒక జాగలో. అంటే ఇప్పుడు ఏదైనా గేదెలకు ఏమన్నా కాదన్నా అట్లా? లేదు, ఒక 200 కిలోమీటర్ ముందు స్టాప్ చేస్తా. అది స్టాప్ చేయకుంటే తెప్పించిన పొద్దున 9:30 దాకా వచ్చిన బండి. అదే ఒక ఆయనకు 4 గేదెలు అడుగుతున్నా, వాళ్ళ కోసమే తెప్పించిన. మళ్ళీ ముర్రా ఎప్పుడు వస్తుంది? రేపు ముర్రా అన్న పొద్దున. ఓకే, అంటే మనకు శనివారం. సో వీడియో కూడా శనివారం ఉదయం పడుతుంది. శనివారమే లోడ్ కూడా వస్తుంది. ఇంకొకటి ఇదైతే శుక్రవారం వచ్చింది జాఫరాబాదీ జాతి. ఇది కూడా లెక్క ప్రకారం శనివారమే రావాలా, శుక్రవారం. అదే మీరు యాక్చువల్గా ఏంటంటే 2 లోడ్లు శనివారం వస్తాయన్నారు. సో ఏంటంటే పర్సన్ కోసం అని చెప్పేసి తొందరగా తెప్పించారు. ఇది అదే వెనక వస్తుంది, ఇదేమో ముందు వచ్చేసింది. ఇది కూడా 3 ఈత అన్న. 3 ఈత. సో 3 ఈత ఇది కొంచెం దూడ కోసం కొంచెం తల్లడి సైజ్ చూడు. 6 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. ఓకే, దీని రేట్ కూడా 1.60. 1.60. అంటే ఇదే గేదే ఇప్పుడు మనకు ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో 1.40 అట్లా వస్తుంది. 1.30, 35 ఎప్పుడైనా వస్తాయి. ఒక సంవత్సరమే రేట్ టూ మచ్ అయిపోయినా. ఫస్ట్ సారి ఎంత అయింది, పోయిన సంవత్సరం గాలే ఉట్టి బర్రెలు రేట్ బాగా అయిపోయినా. 300 రూపాయలు రేట్ అయిపోయినా. పుట్టి బర్రెలు ఎక్కువ రేట్ పోతున్నాయి, 85,000-90 వేలు పోతున్నాయి. దాన్ని బట్టి పచ్చి బర్రె రేట్ ఎక్కువ అయిపోయినా. మెయిన్ ఉట్టి బర్రెలు తోటి ఈసారి రేట్ ఎక్కువ అయిపోయినా బాగా. ఓకే, దూడలు అన్ని వచ్చినాయన్నా? అన్ని దూడలు ఉన్నాయన్న. అవరికి పైసా బాగుతుంది. వాళ్ళు దుసరిలో 3 నెంబర్లో ఇంకొకరు వర్కర్ అది ఆయన కూడా తీసుకున్నాను. అన్ని దుడ్డలు వచ్చినాయి. అప్పటిదాకా ఇది కవర్ చేయి ముర్రాది. ఓకే, ఈ ముర్రా లోడ్ కూడా ఉన్నాయి. మొన్న వచ్చిన లోడు ఈ పడ్డ దగ్గర 5 లీటర్ ఉన్నాయి. 2 ఈత పడ్డ. ఈ బర్రె దగ్గర 5 ఉన్నాయి. ఈ పడ్డ 1.40, ఇది 1.45. ఈ పెద్ద బర్రె 1.50. దీని దగ్గర కూడా 5 లీటర్ ఉన్నాయి తయారు. ముర్రా కూడా ఉన్నాయి మా దగ్గర. ఎప్పటికీ ఫుల్ ఉంటాయి. కవర్ చేయి మొత్తం డైరీ ఫుల్ ఉన్నాయి. ఈ టైం బర్రెలు దొరకాల కష్టం, కానీ మా దగ్గర కనీసం 10 బర్రెలు జున్నుపాల మీద ఉన్నాయి. ఇప్పుడు మేము గాబన్ బర్రెలు ఎక్కువ తీసుకుని జాఫరాబాదీలో కూడా 2 బర్రెలు జున్నుపాల మీద ఉన్నాయి. అది కూడా చూపెడతా నీకు. జున్నుపాలే 2 బర్రెలు. ఈ 3 నంబర్ చూడు అన్న. దీని జాతి చూడు. జాతి తోటి మెయిన్ జాతి ఉన్నాయన్న. బర్రెలు జాతి తోటి ఉంటేనే ఎక్కువ రోజు పాలు ఇస్తాయి. సంవత్సరం పాలు ఇవ్వాలి. ఇది ఈజీ ఇస్తుంది. మా బర్రెలు ఖచ్చితంగా ఇస్తుంది. స్వీట్ అడ్డర్ ఉన్నాయి. 10 రోజులు అయింది. ఈయన 6 లీటర్ పాలు రెడీ ఉన్నాయి. ఓకే, గుజరాత్ లో లోడ్ స్టార్ట్ అయితే భైసాలో హర్యానాకు గుజరాత్ లో లోడ్లు స్టార్ట్ అయితే 2 ఎక్కడైనా కలుస్తాయి అన్న లోడ్లు? కలుస్తాయి ఒక జాగాలో. లే హర్యానా కలవ ఉదర్ సే 2 నంబర్ లో 2 నంబర్ 3 నంబర్ అంటే 2 సెపరేట్. అతో అలాగుంది, ఇతో అలాగుంది. ఓకే, ఎన్నున్నాయన్నా మొత్తం ఇప్పుడు డైరీలో మొత్తం గేదెలు? 45 బర్రెలు ఉన్నాయి. 45 బర్రెలు. జాఫరాబాదీ 12 ఉన్నాయి. మిగతా అన్ని ముర్రా ఉన్నాయి. బన్నీ టచ్ చేయట్లేదన్న అసలు? బన్నీ రేట్ టూ మచ్ ఉన్నాయి. చిన్న బర్రె రీసేల్ రాదు, సన్ ప్రాబ్లం వస్తది, బక్క ఉంటది. అందుకే ఎంత సుడి మీద ఒక 80,000 అంటే 5 నెలల సుడి 6 నెలల సుడి 80,000 కంటే పైన అవుతాయి. బర్రీ పోవు కదా. ఇప్పుడు బన్నీ మాడి పోయిన ఉంటాయి అంటే సైజ్ అయితే. ఇది నిన్న ఏనింది బండిలో, జున్నుపాల మీద ఉన్నాయి. దీని సన్ కట్ చూడు, పవర్ చూడు, మంచి బర్రె.
1.45 చెప్తున్నా దీనికి. 1.45 పాలు ఎన్ని ఉన్నాయి దీని దగ్గర? జున్ను పాలు అన్న, జున్ను పాలే ఉన్నాయి. ఒకటే పూట పిండినా మేము. 5 నికరంగా పెట్టుకోవచ్చు. ఈజీ 6 ఇస్తుంది, 6 ఇస్తుంది, ఈజీ ఇస్తుంది. సో దీనికి 5 టిక్స్ ఉన్నాయి. 5 సొన్ల మీద పాలు ఇస్తుంటది. చాందీ గులాబ్ 1K. ఎట్లుందండి ఎండాకాలం బేరాలు ఎట్లున్నాయి ఇక్కడ? కస్టమర్ రావడం? కస్టమర్ ఉంది, మంచి బర్రెకు కస్టమర్ ఉంది. ఎండాకాలం మా దగ్గరనే పచ్చి బర్రెలు దొరుకుతున్నాయి. బయట గురించి మేము చెప్పను. మా దగ్గర అయితే నీకు వారం లోపల దుడ్డేలు బర్రెలు దొరుకుతాయి. ఇవి అయితే మా గురించి మేము చెప్తా. బయట ఈనాది ఆయనది మాకు అవసరం లేదు. ఈ బర్రె చూడు, సైజ్ చూడు. 1 వీక్ అయింది డెలివరీ అయ్యి. 6 లీటర్ పాలు పిండినాను మేము మా మనిషి ఆడ. 6 లీటర్స్. అవును, చూడు సన్ కట్ చూడు, పవర్ చూడు. 6 లీటర్ పిండినా మేము. బర్రెలు కచ్చరా ఇస్తాను. మైలా వేసిన బర్రెలు ఉంటాయి మా దగ్గర. ఇయాలే దిగితే కూడా మీకు మైలా కనిపిస్తుంది. ప్రతి ఒక్క బర్రె మైలా ఇస్తున్నా. మెయిన్ అదే ఉంది. పచ్చి బర్రె ఉంటేనే మీకు సంవత్సరం దాకా పాలిస్తుంది, లేకుంటే 4-5 నెలలు ఎండిపోతాయి. అంటే 3 రోజులకు 4 రోజులకే లోలు వచ్చేసరికి బర్రెలు బాగా దిగిపోతాయి అన్న. బాగా దిగిపోతాయి. స్టార్ట్ లో పొజిషన్ ఇక్కడికి చాలా తేడా ఉంటాయి. మళ్ళీ ఒక వారం రోజులకు మళ్ళీ ఆ పొజిషన్ వస్తాయి. నీలి రావి చూడు, ఇది కన్ను చూడు. జాఫ్రాలో ఇది నీలి రావి మిక్స్ అయింది. చెప్పండి దీని గురించి. ఇగో ఎర్ర మైలా ఇస్తున్నా, కచ్చరా ఇస్తున్నా. అది కూడా కవర్ చేయి. ఎంత ఇది? ఇది 45. 1.45. 1,45,000 చెప్తున్నారు. గీర్ బర్రె, గీర్ జాతి ఇది. ఇది కూడా సంవత్సరం నర పాలియాల. 6 లీటర్ రెడీ ఉన్నాయి దీని దగ్గర. 2 ఈత పడ్డా. అది ఈయన 20 రోజు అవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 6 లీటర్ రెడీ ఉంది. 6 లీటర్ రెడీ ఉన్నాయి. చూసుకోవచ్చు. 6 లీటర్ దాని దగ్గర అయితే ప్రెసెంట్ రెడీ ఉన్నాయంట. అంటే గిరిజంగల్లో ఉన్న జాఫ్రాబాదీ గేదెలకు మామూలుగా ఉన్న జాఫ్రాబాదీ గేదెలకు డిఫరెన్స్ ఏంటన్నా? గేర్ ఇంతకు ముందు చాలా వస్తాయి హైదరాబాద్. ఇప్పుడు తగ్గిపోయినా, జాతి తగ్గిపోయినా. అది సంవత్సరం నర 2 సంవత్సరం పాలిస్తాయి. పూటకు 7 లీటర్ 8 లీటర్ ఎక్కువ పాలు ఇచ్చేది బర్రె. ఇప్పుడు చాలా బర్రెలు కటింగ్ కు పోయి సగం అయిపోయింది. ఈ జాతినే దొరుకుతలే. దీంట్లో చాలా పెద్ద సైజ్ వస్తాయి. ఇది అంత పెద్ద లేదు. 2 లక్ష 2.20 అట్లా ఉంటాయి. పెద్ద సైజ్ వస్తాయి గేర్లు. ప్యూర్ జాఫ్రాబాదీ అది. ఇండియా వైజ్ గా గేదెల ధరలు ఇట్లే ఉన్నాయన్న? ఇండియా వైజ్ లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కువ ఉన్నాయన్న. ఉట్టి బర్రెలు రేట్ టూ మచ్ అయిపోయిందా. పచ్చి బర్రెలు అయితే అస్సలు దొరుకుతలే. తిరిగి వర్షాన్ని అయితేనే 15 రోజుకు ఒక లోడ్ అవుతుంది. పచ్చి బర్రెలు చాలా షార్టేజ్. ఓకే, మళ్ళీ రేపు ముర్రా జాతి గేదెలు వస్తున్నాయి అని దీని గురించి ఒకసారి చెప్పన్నా ఎట్లున్నాయో అన్న. 3 ఈత బర్రె, 5 లీటర్ పాలు ఉన్నాయి బర్రె దగ్గర. 1.50 అన్న. మీరు రాయల్ డైరీ ఫామ్ లో ఫీడింగ్ ఏం పెడతారా అన్న? కంది చున్ని పత్తి చెక్క అంతే. కంది చున్ని పత్తి చెక్క. ఇది 2 ఈత 5 లీటర్ ఉన్నాయి పడ్డా. 1.40. ఈ పడ్డా 2 ఈత. ఇది కూడా 1.40. ఇది కూడా 2 ఈత 1.40. ఇది 1.50. ఈ జున్ను పాలే ఉన్నాయి 4.5 లీటర్. ఇది 1.40. ఈ బర్రె జున్ను పాల మీద ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు జున్ను పాల మీద ఉన్నాయంటే ఆడ ఎట్లా అంటే ఆడ నిండుసుడి ఎక్కిస్తారా లేకపోతే నిండుసుడి బండిలో ఇంతది అట్లా 5 రోజు తవ్వ ఉంటాయి. ఇది కూడా జున్ను పాలు నిన్న దాకా. ఇది కూడా 1.40. బోరి 10 రోజు అవుతుంది. 1.40. అని ఇప్పుడు మీరు గాబన్ ఎక్కిస్తే మీకు రిస్క్ ఎక్కువ ఉంటది కదా అక్కడి నుంచి? అంటే నా దొరుకుతలే బర్రెలు, ఏం చేయాలా? చాలా దాని పర్పస్ కోసం ఎక్కిస్తారా? దొరుకుతలే. ఈ పెద్ద సైజ్ బర్రెలు 1.50 లేక ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయి దగ్గర పాలు? దాని దగ్గర 5 ఉన్నాయి. దీని దగ్గర 4. ఇది తింటలే 4. దాని దగ్గర 5. అని ఇక్కడ ఎంత పోతాయన్న పాలు మామూలుగా? ఇటు సైడ్ మీ సైడ్ శంషాబాద్ సైడ్ 85 ఉన్నా. 85. మా పాలు మొత్తం సిటీకి పోతాయి. సిటీలోనే. సో చూసుకోవచ్చు. మళ్ళీ రేపు ఒక లోడ్ వస్తుంది అనేసి చెప్తున్నారు. జాఫ్రాబాద్ మళ్ళీ ఎప్పుడు వస్తాయని? జాఫ్రాబాద్ మళ్ళీ 10-15 డేస్ అవుతాయి. 10-15 డేస్ కు లోడ్. అని ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసి మీరు మిక్స్ చేశారు? కంది చున్ని పత్తి చెక్క అన్న, ఇంకా ఏం లేవు. ఇది కంది చున్ని ఉన్నాయి, పత్తి చెక్క నల్ల ఉన్నాయి, పత్తి చెక్క అంతే. ఒక్కోదానికి 2 కేజీలు వేస్తారా? అంతే. ఉదయం ఒకసారి, ఉదయం పొద్దుమికి. ఉదయం ఒక 10 గంటలకు పెడతారా? 10 గంటలు కాదు, పాలు అయిపోయినప్పుడే పెడతా. పాల టైం అంటే ఎన్ని గంటలకు? ఇక్కడ పాలు 8 గంటల దాకా. మళ్ళీ 4:30-5 గంటలు పొద్దుమికి. 2 కేజీలు అంతే.
ఇంకా మధ్యలో ఇది ఒకటి ఇప్పుడు ఈ మధ్య ఇది ఒకటి ఇది పెడుతున్నారు కదా గోధుమ గ్రాస్. గోధుమ గ్రాస్ లేకుంటే అది కుట్టి జొన్న కుట్టి. అవును. ఓకే, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే జాఫరాబాద్ గేదెల లోడ్ వచ్చింది, మళ్ళీ రేపు ఒక లోడ్ వస్తుంది మురాజాద్ గేదెలు. ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకుని అట్లా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటి మనీ వీడియోస్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.